ఇందులో ప్రకటించిన పేర్లలో మనకు భగవంతరెడ్డి గారు డైరెక్టర్ పీజీ కళాశాల వారు వేరే అత్యవసర కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నామని చెప్పారు. అదేవిధంగా బాలాచారి గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి వారు వస్తున్నారు, చేరుకుంటారు. ఆ తర్వాత సూర్య ధనంజయ్ గారు వైస్ ఛాన్సలర్ కాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, వారు కూడా ఒక అత్యవసర మీటింగులో ఉన్నాను, అది కాగానే వచ్చేస్తామని చెప్పారు. వారు వచ్చిన తర్వాత వేదిక మీదకి వస్తారు. మిత్రులారా, మనం సభ చాలా 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 ఏం కాదు, కానీ కొద్దిగా అయితే ఆలస్యమైంది. ఈరోజు ఈ కళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు భాస్కర్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సింది. రండి. ఈరోజు అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా అనేక కళాశాలల్లో, విద్యా సంస్థల్లో భాషా దినోత్సవాలు జరుపుకుంటూ కొందరు ఆలస్యంగా వచ్చేదానికి వారు ఫోన్ చేసి చెప్పారు. వారు మాతో తర్వాత కలుస్తారు, జాయిన్ అవుతారు. ముఖ్యంగా ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాలను రాబోయే తరంతో నిర్వహించుకోవడం, కలిసి నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భావి సాహిత్య భాష రంగాలలో ముందుకు రావాల్సినటువంటి యువత ఇక్కడ ఉన్నారు. భాషకు సంబంధించింది ఈరోజు రావాల్సిన సీతారాం ఒక మాట పెట్టాడు వల్ల ఫేస్బుక్, భాషను నువ్వు మాట్లాడితే నిన్ను భాష మాట్లాడుతుంది అన్నాడు. అంటే మనల్ని మనం ఆవిష్కరించుకోవడానికి, మన గురించినటువంటి ఆవిష్కరణ జరగడానికి భాష అంత ముఖ్యమైనదనేటువంటి భావన అందులో ఉంది. అట్లాంటి భాషా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం సాహిత్య రంగాలు, సాహిత్యం అంటే భాషతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఉంటుంది. కాబట్టి భాషతోనే ఏ సాహిత్యమైనా, ఏ కళ అయినా వ్యక్తం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి అలాంటి భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెద్దలు చాలామంది ఉన్నారు. తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు అని పేరైతే పెట్టాం, కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు గడిచినటువంటి సమయం కూడా మన ముందుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి భాష, సాహిత్య, కళా రంగాల్లో మన అస్తిత్వాన్ని ప్రకటించుకోవాలి, నిలుపుకోవాలి అని ఆత్మగౌరవంతో పోరాడినటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి భాషా సాహిత్యాలను మనం ఈ 10 ఏళ్లలో ఎంతవరకు క్రోధి చేసుకున్నాం, ఎంత సృజన చేశాం అనేటువంటి కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. చాలా మటుకు మాతృభాషలు అంతరించిపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మాతృభాషల యొక్క ప్రాధాన్యత నేటి తరానికి పట్టని విధంగా ఉన్నటువంటి కాలంలో మనం మాట్లాడుతున్నాం. ఇది కేవలం భాషలకు సంబంధించినటువంటి విషయమే కాదు, మనుషుల అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయంగా కూడా
ఈ సమాజంలో ఉంది. మనుషుల అస్తిత్వం కంటే కూడా మనుషులు పొందాల్సినటువంటి ప్రయోజనాలకే ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో సాహిత్యం, కళలు ఎందుకు మనం ఆదరించాలి, ఎందుకు మనం వాటిని సొంతం చేసుకోవాలి అంటే కేవలం మనం మనిషిగా నిలబడటానికి, ఒక ఉన్నతమైనటువంటి మానవుడిగా రూపుదిద్దుకోవడానికి అనే విషయాన్ని పెద్దలు అనేక వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప ప్రయత్నంలో మా వంతు పాత్ర మేము పోషిస్తున్నామని ఈ సందర్భంగా 10 ఏళ్ల కాలం గడిచిన సందర్భంగా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏమిటి మనుషుల యొక్క అస్తిత్వం అంటే, అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, ఆదివాసీలు, మేము మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలో పర్యటించాం. ఫోటో ఎగ్జిబిషన్ ఈరోజు మనకు ప్రిన్సిపాల్ గారు ఆవిష్కరించారు. అందులో ఉంది పాలమూరులో యురేనియం తవ్వుతున్నారని అక్కడ చర్చలు, ఆదివాసీలు చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు పోయి మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీ గొంతును మేము సాహిత్య రంగంలో వినిపిస్తామని చెప్పి అక్కడ పర్యటన చేసినటువంటి సంస్థగా తెలంగాణ సాహిత్యం. అంతేకాదు, పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆదివాసీలు మునిగిపోతూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఆదివాసులను అడిగి వాళ్ళను ఓదార్చి మీకు వంతుగా మేము ఉంటామని చెప్పాము. మీరేం చేస్తారు మాకు అని అడిగారు ఆదివాసీ. ఇస్తాం అని చెప్పారు. ఆ రకంగా ఉన్నాం. అట్లాగే అనేక సందర్భాలు సాహిత్య యాత్రలు చేశారు. మహామహులు గారు మనకు ఆదర్శంగా, మనకు వారసత్వంగా ఇచ్చిపోయినటువంటి సంపద బోర్డంతా ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆయన గ్రామం సందర్శించి ఆయనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతన ఉంది, బమ్మెరకు వెళ్ళాం. అట్లాగే బాలపూర్తి వెళ్ళాం, సోమనాథని గ్రామంలో. అట్లాగే వట్టిపోట ఆదివార స్వామి ఊరికి వెళ్ళాం. ఆయన అందించినటువంటి, ఆయన పుస్తకాలు పట్టుకొని ఊరూరు తిరుగుతూ సాహిత్యాన్ని ప్రజలకు చేరవేసి చైతన్యాన్ని అందించినటువంటి మహామూర్తిగా మనకు ఉన్నాడు మన వారసత్వం. వాళ్ళ అడుగుజాడల్లో తిరిగాం. ఇక్కడ 10 ఏళ్ళైందని మనం చెప్పుకుంటున్నాం, కానీ 25 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతున్నటువంటి, 25 ఏళ్ల కాదు. మగ్దుమ్ మొయినుద్దీన్ హైదరాబాద్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, మగ్దుమ్ మొయినుద్దీన్ అత్యంత అద్భుతమైనటువంటి సృజనకారుడు, ఉద్యమకారుడు కూడా ఉన్నాడు మనకు వారసుడిగా. వట్టికోట ఆనాడు స్వామి, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, ఇంకా అనేక మంది మనకు అనేకమైనటువంటి, మనం రచయిత ఎట్లా ఉండాలి, కవి ఎట్లా ఉండాలి అనే దానికి జైళ్లలో మగ్గి కూడా జైలు గోడల మీద ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి దాశరథి పుట్టిన నేల ఈ తెలంగాణ. అందుకోసమే అలాంటి చైతన్యాన్ని నిత్యం పొందుతూ ముందుకు పోతున్నటువంటి సంస్థగా తెలంగాణ సాహిత్యం ఉంది. నేను కార్యక్రమాలన్నీ కూడా నేను వివరించడం కాదు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో మనుషుల విభజన అనేది పెద్ద సవాలుగా మారింది. మతతత్వం అనేది సవాలుగా మారింది. ఇది కవిత్వానికి కూడా చాలా వ్యతిరేకమైనది, సాహిత్యానికి వ్యతిరేకమైనది. సాహిత్యము, కవిత్వం ఏదైనా సరే మనుషుల్ని కలపటానికి కృషి చేస్తుంది తప్ప విడదీయడానికి చేయదు. అట్లాంటి పరిస్థితులు దేశంలో ఎదురవుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడ్డది
ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మణిపూర్ విధ్వంసం ఉంది, అక్కడ ప్రజల్ని చాలా రకంగా నిర్బంధిస్తూ అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కాశ్మీర్ సమస్య ఉంది, లేదా మన దగ్గరనే జరుగుతున్నటువంటి సమస్య ఉంది, లేదా అడవుల్ని నుంచి ఆదివాసుల్ని గెంటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. మనుషుల కోసము ఇందాక సీతారాం చెప్పినట్టు భాషలను మాట్లాడితే నిన్ను భాష మాట్లాడుతుందన్నాడు. సాహిత్యంలో జీవితం గురించి మాట్లాడితే జీవితం సాహిత్యం గురించి మాట్లాడుతుంది. అలాంటి మమేకతతో పనిచేస్తున్నటువంటి సంస్థగా తెలంగాణ సాహిత్యం ఉంది. దానికి నిదర్శనంగా ఫోటో ఎగ్జిబిషన్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. నిజంగా ఈరోజు వేదిక చాలా చాలా వైవిధ్యంగా ఉంది. పెద్దలు వచ్చారు, తర్వాత నా సమకాలీనులు కూడా వచ్చారు. ఎదురుగా కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, సమకాలీనులు ఉన్నారు, విద్యార్థులు. బాబు నానా మీరు వినండి, మీరు కొద్దిసేపు ఉన్నా వినండి. మీకోసమే ఇక్కడ ఏవీ కళాశాలను ఎంచుకుంది. 4 మొక్కలు రాబోయే యువత వింటే అది ఫలితం అన్నారు. ఎగ్జిబిషన్ ఉంది, ఇందాక పెద్దలు అన్నారు. ఈ ఎగ్జిబిషన్ని ఎల్లుట్ల గారు ఉన్నారు, పిల్లలు చూస్తే ఉపయోగం అన్నారు. మేము ఎలాగో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. మీరు చూడాలి, మీరు వినాలి, మీరు రావాలి. ఇది మా ఇక్కడ ఈ దశాబ్ది ఉత్సవాలు పెట్టిన లక్ష్యం. పెద్దలు ఉన్నారు, నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. ఆయన కవి, రచయిత, విమర్శకుడు, కథకుడు మాత్రమే కాదు, ఆయన ఉద్యమకారి. ఉద్యమాలతో, సమాజంతో నిత్యం సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అత్యంత ఆత్మీయుడు, మనుషులని ప్రేమించే వ్యక్తిగా ఆయన ముఖ్య అతిథిగా మనం ఈరోజు ఇక్కడికి తెచ్చుకున్నాం. అది ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత. మీ కళాశాలకు ప్రిన్సిపల్ గారు ఒకరిని ఇద్దరిని గెస్టుగా పిలుస్తారు. ఇంతమంది గెస్టులు ఉన్నారు ఇక్కడ, ఇది అవకాశం. అదేవిధంగా గోరెడ్డి వెంకన్న గారు, ఈయన గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా వాగ్గేయకారుడు, సాహితీవేత్త, సామాజిక ఉద్యమకారుడు. పాటలు పాడటము రాయటమే కాదు, ఆ రాసిన పాడిన ప్రజల కోసము పనిచేస్తున్నటువంటి వాడిగా నిరంతరం మాతోని విద్యార్థి ఉద్యమం నుంచి పనిచేస్తున్నటువంటి వాడిగా ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. వీటన్నిటికంటే కూడా చాలా ఆత్మీయ మిత్రుడు గోరెడ్డి వెంకన్న గారు రావడం అనేది ఈ సందర్భానికి చాలా బాగుంది. అదేవిధంగా డాక్టర్ రియాజ్ గారు ఈరోజు భాషా దినోత్సవం చెప్తున్నాం. రాష్ట్ర గ్రంథాలయ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. ఇది పదవి మాత్రమే, కానీ రియాజ్ గారు అనగానే మాకు స్ఫురించేది బోధన. ఆ తర్వాత సామాజిక ఉద్యమాలు కూడా గుర్తుకొస్తాయి. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనకు ఆత్మీయ అతిథిగా వచ్చి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం. అట్లాగే మన ఈ సాహిత్య సభలు ఉన్నాయి అని పిలవగానే పొరుగు రాష్ట్రం నుంచి శివలింగప్ప గారు వచ్చారు. సాహిత్యంలో కృషి చేస్తూ, కవిత్వంలో కృషి చేస్తూ యువ పురస్కారాన్ని కూడా పొందినటువంటి సాహితీ మిత్రుడు వచ్చారు. ఈరోజు ఉంటారు, రేపు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మాత్రమే కాదు, వారు రచయిత, స్వయంగా కవి, విమర్శకులు, తెలంగాణ రూపాయలను అందించినటువంటి గొప్ప సాహితీవేత్త. అంతేకాదు
ఈ రాజకీయ రంగంలో రాజకీయుల యొక్క వాగ్దానాలు ఎలా ఉన్నాయో చెబుతూ వ్యంగ్యంగా 7 కోరల బాయి అని రాసినటువంటి నరసింహారెడ్డి గారు మీకు తెలియదు, ఇక్కడ పెద్దలందరికీ కూడా తెలుసు. అట్లాంటి ఆత్మీయ మిత్రులు ఏనుగు నరసింహారెడ్డి గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా చాలా అరుదు మహిళకు కాళోజీ అవార్డు రావడం అనేది నేను చాలా గర్వపడుతుంటాం. ఈ తెలంగాణ నేలలో మహిళలు కూడా సాహిత్య రంగంలో ముందున్నారని చెప్పడానికి ప్రతీకగా ఉన్న నెల్లొట్ట రమాదేవి గారు వచ్చారు. వారు కథకులు, కవయిత్రి, విమర్శకురాలు, అంతేకాదు కార్టూనిస్ట్ కూడా. అద్భుతమైనటువంటి కార్టూన్లు వేస్తారు వారు. అట్లాంటి వారు వచ్చున్నారు. అదేవిధంగా మా మిత్రుడు చాలా, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఆయన డీన్గా పనిచేశాడు, ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు. అన్న ఐలే గారు మిత్రుడు పిలవగానే ఆ స్నేహంతో ఇక్కడ తప్పకుండా రావాలని వచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మువ్వ శ్రీనివాసరావు గారు ఖమ్మం జిల్లాలో శ్రీ విగ్రహాన్ని పెట్టి మీలాంటి వేలాది మంది పిల్లలకు సాహిత్యాన్ని పరిచయం చేసినటువంటి విద్యావేత్తగా మువ్వా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈరోజు మన అతిథిగా. అట్లాగే ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి మన ఎగ్జిబిషన్ ప్రారంభించినటువంటి రాజలింగం గారు కూడా మనతో ఉన్నారు. నవ తెలంగాణ సంపాదకులు. ఇందాక మోహన్ చెప్పాడు, ఇలాంటి లిటరీ ఫెస్టులు 5 జరిపాం, ఇది 6వది. మొట్టమొదటి లిటరీ ఫెస్టు ఇక్కడ ఉండి జరిపినటువంటి, నేను ఖమ్మంలో ఉన్నాను అప్పుడు, జరిపినటువంటి సారథ్యం వహించినటువంటి రాంపల్లి రమేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన నవ తెలంగాణ పత్రికకు ఎడిటర్గా కూడా ఈరోజు ఉన్నారు, మనకు గెస్ట్గా అతిథిగా వచ్చారు. ఇకపోతే యాకూబ్ గారు. యాకూబు నేను ఒక ఊరికి, ఒక జిల్లాకు సంబంధించినటువంటి వాడు. యాకూబు తెలవని సాహితీ మిత్రులు ఎవరు ఉండరు. కవి సంగమం పేరుతో ఈరోజు తెలంగాణలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మందిని సాహిత్య రంగంలోకి ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకూబు మిత్రుడు. అదే కాదు, చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా కూడా యాకూబ్ ఉన్నాడు, మిత్రుడు మనతోని. ఇకపోతే ఈరోజు మనం పుస్తకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఈ పుస్తకానికి సలహాదారుగా, ప్రధానమైనటువంటి సలహాదారుగా ఉన్నటువంటి డాక్టర్ ఎస్ రఘు గారు, ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వారు పనిచేస్తున్నారు. అంతేకాదు ఆయన సాహిత్య విమర్శకులు, కవి, అత్యంత ఆత్మీయుడు. మాకు ఇప్పుడు ఈ పుస్తకానికి సలహాదారుగా కూడా ఉన్నారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. ఇంకా మిత్రులు సుబ్బాచారి గారు ముందు కూర్చున్నారు. వారు నవలాకారులు, సాహితీ విమర్శకులు. ద్రావిడ యూనివర్సిటీ ఏం చేశారండి, ప్రొఫెసర్గా చేశారు. వారి మదర్ ఒక వారం క్రితమే చనిపోయారు. అయినా కూడా సాహిత్యం మీద ప్రేమతో ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంటుంది. అన్నవరం దేవేంద్ర గారు, తర్వాత వాయిద్ ఖాన్ గారు, రూప్ కుమార్ గారు, సమ్మెట ఉమాదేవి గారు, కథకురాలు, సాహితీకారులు. ఆడియోలో కథలు వినిపించేటువంటి అద్భుతమైన ప్రక్రియకు ఆర్జరైనటువంటి సమ్మెట ఉమాదేవి గారు వచ్చారు. నేను అందరి గురించి నేను దయచేసి చెప్పలేను. చాలామంది ఎస్వికే నిర్వాహకులు బుచ్చిరెడ్డి గారితో సహా డీజీ గారు కూడా వచ్చి ఉన్నారు. మీడియా చాలామంది వచ్చి ఉన్నారు. మేము ఒక పెద్ద ప్రయత్నం చేసాం, సమయం లేదు, చాలా
చేసుకోవాలి. తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి. నరహరి గారు పెద్దలు వచ్చి ఉన్నారు, ధన్యవాదాలు. కాజా మహేంద్ర గారు వచ్చారు, మహబూబ్ నగర్ నుంచి. తాటికొండల నరసింహరావు గారు వచ్చారు. భద్రాచలం నుంచి పొద్దుటే 4:30కే తిరిగింది నాగమణి గారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఒక ప్రయత్నం చేశాం. ఈ దశాబ్ది కాలం ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాహిత్య రంగం ఎలా ఉంది, దీని నడక ఎలా ఉంది, దీని దిశ ఎలా ఉంది, దీని చూపు ఎలా ఉంది, దీన్ని ఇంకా ఎలా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎలా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలను పొందుపరిచే దానికోసం ఒక పెద్ద సంచిక తేవాలని ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం 2-3 నెలల క్రితం నుంచే మొదలేశాం. చాలామంది వ్యాసాలు రాసి వచ్చారు, కథ గురించి, నవల గురించి, విమర్శ గురించి, నాటకం గురించి, సినిమా గురించి, పాట గురించి, అనేకమైనటువంటి రంగాల్లో ఉన్న సాహిత్యాన్ని గురించి రాశారు, ఇంటర్వ్యూలు చేశారు, కవితలు పెట్టారు. ఈ 10 ఏళ్ల కాలంలో 50 మంది దాకా సాహితీవేత్తలు మన నుంచి దూరం అయ్యారు. వాళ్లను కూడా అందులో పరిచయం చేస్తూ నమోదు చేశాం. వాళ్ళ స్మృతిని కూడా ఇందులోకి తీసుకొచ్చాం. అట్లా 460 పేజీల ఒక సంచికను తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అయితే మొన్న కూడా కొందరు వ్యాసాలు పంపించారు, నిన్న కూడా కొందరు కవితలు పంపించారు, ఈరోజు కూడా పంపించారు. నేను వాళ్ళందరినీ కూడా నిరాశకు గురి చేయకుండా ఒక పని చేశాం. ఇది అట్లా కాదు, సమగ్రంగానే తేవాలని. ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటున్నది తెలంగాణ సాహితీ దశాబ్ది ప్రత్యేక సంచిక డమ్మీ వర్క్. దీన్ని 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో తీసుకొచ్చే దానికోసం మేము అవి కూడా ఇంక్లూడ్ చేసి మొత్తంగా తెస్తాం. దాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకోవాలి. ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా ఏనుగు నరసింహారెడ్డి గారు, నందిని సిద్ధారెడ్డి గారు, గోరటి వెంకన్న గారు, రియాజీ గారు, వీరందరూ కూడా వచ్చి దాన్ని భాస్కరయాద గారు రండి. ఈ పీజీ పుత్రబుద్ధం సత్యనారాయణ గారు, లక్ష్మీ విజయ్ గారు, జ్యోతి గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పీజీ జ్యోతి గారు, మిత్రుడు సత్యనారాయణ గారు, మిత్రుడు లక్ష్మీ విజయ్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు. ప్లీజ్ కమ్ టు ది డాష్. జగన్ అండ్ బుచ్చిరెడ్డి. మంజులాదేవి గారు ఉంటే కూడా రావాలి. మంజులా మేడం గారు ఉన్నారా? మంజులాదేవి గారు, శ్రీమతి మంజులాదేవి గారు, బుచ్చిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మంజులాదేవి. వైద్యం గారు, సంపాదక వర్గం అంతా వేదిక మీదకి రండి. శైలజ్ సూదర్శి గారు, ఏబూస్ నరసింహ గారు,
సార్ ఇక్కడ గోరెడ్డి వెంకన్న గారు సార్ ముఖ్య అతిథులు కొంచెం ఇటు చూడండి ప్లీజ్. ఓకే ధన్యవాదాలండి. సీనారాయణ రెడ్డి ఉంటే మామూలుగా తిట్టేవాడు కాదు. నేను ముందే చెప్పాను అంటే డమ్మీ దాని సైజు కూడా మారుతుంది, పెద్దగా వస్తుంది. ఇంకా 150 పేజీలు దానికి యాడ్ అవుతాయి. ఆవిష్కరించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చాలామంది మాట్లాడతారు అనేటువంటి ఇది ఉంది, తప్పకుండా మాట్లాడతారు. కానీ దీనికి ఈ సంచికకు డాక్టర్ సీతారాం మరియు డాక్టర్ ఎస్ రఘు సలహాదారులుగా ఉన్నారు. సంపాదక మండలి పైకి నాకు వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథి నందిని సిద్ధారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.